వీడియోలో ఆంధ్ర స్పెషల్ మినపట్టుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది మనం మినపప్పు బియ్యం నానబెట్టి చేసుకునే రెగ్యులర్ దోశలు కాదండి. ఓన్లీ మినపప్పుతో మాత్రమే చేస్తారు. కొంచెం బియ్యం పిండిని కలుపుకోవచ్చు. ఈ మినపట్టు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక పెద్ద గ్లాసుడు మినపగుళ్ళు కానీ లేదా ఒక కప్పు మినపగుళ్ళు కానీ తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని శుభ్రంగా కడుక్కుని నీళ్లు వేసి 3 గంటల సేపు నానబెట్టుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని కొంచెం నీళ్లు వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ మినపిండిలోకి మనము కొద్దిగా బియ్యపిండిని కలుపుకుందాము. ఇలా బియ్యపిండి కలుపుకుంటే దోశలు క్రిస్పీగా వస్తాయి. ఎక్కువ పిండి అవసరం లేదండి. ఇక్కడ ఒక పెద్ద గ్లాసుడు మినపగుళ్ళకైతే 6 చెంచాల బియ్యపిండి అయితే సరిపోతుంది. ఈ విధంగా కాస్త నీళ్ళల్లో వేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా ఒక విస్కర్ తోటి కలుపుకుంటే బియ్యపిండి అనేది ఉండలు లేకుండా నీళ్ళల్లో కలిసిపోతుంది కదా. అప్పుడు దాన్ని మినపిండిలోకి కలుపుకుంటే మనకి ఎక్కడ ఉండలు లేకుండా ఉంటాయి. అట్లు వేసుకునేటప్పుడు కూడా బాగుంటుంది. ఇలా కలుపుకున్న బియ్యపిండిని ఈ మినపిండిలోకి వేసేసుకుని కలిపేసుకోండి. కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని దోశలు వేసుకోవడానికి పిండి కావాల్సిన కాసిని నీళ్ళను కూడా వేసుకుని కలుపుకోండి. మనకి రెగ్యులర్ దోశ పిండి ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలోకి కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా. మరి ఎక్కువ నీళ్లు వేసేస్తే అట్టు సరిగ్గా రాదండి. కొంచెం చూసుకుని వేసుకోండి. మొత్తం పిండి అంతా తయారైపోయిన తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక గంట సేపు పిండిని అలాగే వదిలేయండి. గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకుని అది బాగా హీట్ అయిన తర్వాత ఒక చెంచాడు నూనె వేసి ఈ విధంగా పెనం అంతా స్ప్రెడ్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ లేదా శుభ్రమైన క్లాత్ కానీ తీసుకుని మనం వేసిన ఈ ఆయిల్ అంతటిని ఈ విధంగా తుడిచేసేయండి. ఇలా చేస్తే మనకు అట్టు ఎక్కడ విరిగిపోకుండా ముక్కలవకుండా చక్కగా వచ్చేస్తుంది. మనం తయారు చేసుకున్న మినప్పిండిని ఒక గరిటెడు తీసుకుని మనం రెగ్యులర్గా దోశలు వేసుకుంటాం కదా, అదేవిధంగా పిండి పెనం మీద వేసుకుని దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోండి. మనం నూనె వేసి తుడిచేసాం కదండి, ఇప్పుడు దోశ వేయడానికి చూడండి చక్కగా స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఆయిల్ వేయకుండా కానీ దోశ వేసుకుంటే అట్టు పెనానికి అంటుకుపోయి రాదు. అలాగే ఆయిల్ ఉండగానే మనం దోశ వేసేసామంటే మనం దోశ తిప్పేటప్పుడే గరిటెతో పాటు పిండి వచ్చేస్తుంది. ఇక్కడ చూపించిన విధంగా వేసుకుంటే చక్కగా వస్తుంది. దోశ వేసిన తర్వాత ఒక టీ స్పూన్ నూనె వేసి మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వండి. చూడండి, ఈ విధంగా అడుగు నుంచి బ్రౌన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది కదా, అది క్రిస్పీగా కాలినట్టు అనమాట. అప్పుడు చక్కగా ఒక అట్ల కాడతోటి అట్టుని ఈ విధంగా తీసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి, మినపట్టు మనకి చక్కగా క్రిస్పీగా తయారైపోయింది కదా, ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇంతేనండి, ఈ మినపట్టు తయారైపోయింది. ఇలాగే మిగతా పిండితో కూడా మనం ఎన్ని కావాలంటే అన్ని మినపట్లని వేసుకుని తీసుకోవచ్చు. ప్రతిసారి పెనానికి నూనె రాయాల్సిన అవసరం లేదు. ఇంతేనండి, ఈ మినపట్టుని టొమాటో చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి.